శ్రీకృష్ణుని విగ్రహాన్ని కాపాడేందుకు 1,00,000 మంది రాజపుత్రులు ప్రాణాలిచ్చి అయినా సరే దేవతను తాకనివ్వమ్మా. కానీ మొఘలు చక్రవర్తి ఔరంగజేబు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి భారీ సైన్యంతో బయలుదేరాడు. ఈ కథ ద్వాపర యుగంలో ప్రారంభమవుతుంది. 7 ఏళ్ల చిన్న కృష్ణుడు ఇంద్రుడు గోకులంపై ప్రళయాన్ని కురిపించాడు. ఆకాశం చీల్చే వర్షం, భయంతో వడికిన బ్రజ్ ప్రజలు. అప్పుడు కృష్ణుడు తన చిన్న చిటికిన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రోజులు నిలబెట్టాడు. చివరికి ఇంద్రుడు గర్వం చెదిరిపోయింది. దేవతల రాజే చిన్న కృష్ణుడి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. 1000 ఏళ్ల తర్వాత గోవర్ధన పర్వతంపై ధూమ్రా అనే ఆవు ప్రతిరోజు ఒకే చోట పాలు కార్చడం మొదలుపెట్టింది. తవ్వితే భూములోతుల నుంచి బయటపడ్డాడు 7 ఏళ్ల కృష్ణుడు. శ్రీనాథజీ, ఇది మానవుడు చెక్కిన విగ్రహం కాదు, ఇది దేవుడే స్వయంగా అవతరించిన రూపం. 1669 ఔరంగజేబు ఆజ్ఞ, ఆలయాన్ని కూల్చివేయండి. భయంతో వణికిన ప్రధాని పూజారి గోస్వామి దామోదర్ దాస్ అప్పుడు శ్రీనాథజీ విగ్రహాన్ని ఎద్దుల బండిలో దాచుకుని బృందావనం విడిచిపెట్టాడు. రాజ్యానికి రాజ్యాలు తిరిగాడు, కానీ ఔరంగజేబు భయంతో ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. చివరికి సింగారి గ్రామంలో అద్భుతం జరిగింది. రాజస్థాన్లోని సింగారి వద్ద ఎద్దుల బండి చక్రం అకస్మాత్తుగా భూమిలోకి దిగిపోయింది. ఎంత లాగినా కదలలేదు. అప్పుడు పూజారి అర్థం చేసుకున్నాడు, ఇదే దేవుడు ఎన్నుకున్న స్థలం. ఈ వార్త విన్న వెంటనే మేవార్ సింహం మహారాణా రాజ్ సింగ్ ఔరంగజేబుకు సందేశం పంపాడు. శ్రీనాథ్ జీ ఇప్పుడు నా అతిథి. ఇది విన్న ఔరంగజేబు భారీ సైన్యాన్ని పంపించాడు. ముందు గోడలా నిలబడ్డారు 1,00,000 మంది రాజపుత్ర వీరులు. కానీ యుద్ధం మొదలయ్యేలోపే అడవిలో నుంచి లక్షలాది బంబుల్బీలు ఆకాశాన్ని నింపాయి. మొఘల సైన్యంపై విరుచుకుపడ్డాయి. కళ్ళు ముయ్యలేక, శ్వాస తీసుకోలేక సైన్యం ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోయింది. ఔరంగజేబు ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఈ రోజు మనం నాథ ద్వారా అని పిలిచే అదే సింగారి గ్రామంలో శ్రీనాథజీకి అద్భుతమైన ఆలయం నిర్మించబడింది. ఇది రాజపుత్రుల ధైర్యానికి, భక్తి శక్తికి, శ్రీకృష్ణ లీలలకు సజీవ సాక్ష్యం. మేవార్ వీరులకు జై జయకారాలు. కామెంట్స్ లో తప్పకుండా రాయండి. జై శ్రీకృష్ణ.